ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియరా బాగున్నారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, మౌనంగా నుండుము. కీర్తనల గ్రంథము 62:5. అవును, ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి చాలా బాధపడుతూ ఉంటాం, చాలా దుఃఖపడుతూ ఉంటాం, వ్యధ చెందుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ప్రభు అంటారు, మౌనంగా ఉండు, ఒకానొక దినమున నీ యొక్క దుఃఖానికి కారణమైన దానిని నేను తొలగిస్తాను అంటారు. ఒకసారి ఏం జరిగిందంటే, నూతనంగా సేవలోకి వచ్చిన ఒక దైవ సేవకుడు ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభు అన్నారు, ఇగో ఫలానా ఇంటికి వెళ్ళి అక్కడ మరి వాళ్ళకి ప్రార్థన అవసరత ఉంది, వాళ్ళ ఇంటి మీద శోధన రాబోతుంది, వెళ్ళి ప్రార్థన చేయి అని ఆ సేవకుడికి బయలుపరిచారు. ఆ సేవకుడు ప్రభు యొక్క వాక్యానికి లోబడి మరి ఆ ఇంటికి వెళ్ళాడు. అది మహాధనవంతుల ఇల్లు. వెళ్ళినప్పుడు ఆ యొక్క బయట ఉన్న వాచ్మెన్ ఒప్పుకోలేదు. ఒక్కసారి చెప్పండి అయ్యా, ఈ ఇంటి మీద దేవుడు మరి మరణము కనబడుతుందని చెప్పారు, నేను ప్రార్థన చేయడానికి వచ్చాను అని చెప్పినప్పుడు, ఆయన లోపల యజమానికి చెప్పినప్పుడు ఆ యజమాని వచ్చి ఎగతాళిగా మాట్లాడి హేళన చేసి మెడ మీద చేయి వేసి బయటికి గంటేశాడు. మెడ మీద చేయి వేసి బయటికి గంటేశాడు. చాలా ఏడ్చాడు ఆ దైవ సేవకుడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ప్రభువా, నువ్వు చెప్తేనే కదా నేను వెళ్ళాను, చూసావు కదా, నీ మాటను బట్టి వెళ్తే నాకు ఎంత అవమానం వచ్చిందో చూసావు కదా ప్రభువా అని ఏడ్చాడు. కొంతకాలానికి మర్చిపోయాడు దాన్ని. అయితే ప్రభు చేతిలోని ఎప్పుడు ప్రభు ఏ పని చెప్పినా, ఎక్కడికి వెళ్ళమన్నా సరే కాదనకుండా వెళ్ళి ఆ పని చేసేవాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ నమ్మకమైన సేవకుడిని దేవుడు అంచెలంచెలుగా హెచ్చించాడు. 20 సంవత్సరాల గిర్రన తిరిగాయి. ఏ గుమ్మం నుంచి అయితే తోసేశాడో ఆ గుమ్మంలోనే మరలా దేవుడు నడిపిస్తున్నాడు. ఆ ఇల్లును చూసినప్పుడు మళ్ళీ షాక్ అయ్యాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావేంటి ప్రభు అని అంటే, వెళ్ళు అని అన్నాడు. వెళ్ళారు. ఏ మెడ మీద అయితే చేసి గంటేశారో ఆ మెడ నిలవని ఒక మనవడు ఉన్నాడు అక్కడ. ఆ మనవడి యొక్క బిడ్డలు అనగా ఎవరైతే తోసేశారో ఆ బిడ్డలు తెలియకుండా విదేశాల్లో యాక్సిడెంట్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనకి ప్రార్థన చేయడానికి వెళ్ళు అంటున్నాడు దేవుడు. నువ్వు మర్చిపోయినా నీ దేవుడు మర్చిపోడు. అందుకని దేవుడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఈరోజు నీకు ఏ అన్యాయం జరిగినా మౌనంగా ఉండు, దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.